కార్యకర్తలే మాకు దేవుళ్ళు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నది వాస్తవమే. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తాం. ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల ప్రసంగాలు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులపై పార్టీ రియలైజ్ అయిందా? కార్యకర్తే పార్టీకి బలం బలగం అని గుర్తించారా? అందుకే సంస్థాగత నిర్మాణంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారా? కార్యకర్త స్థాయి నుంచి బలమైన పునాది వేయాలని చూస్తున్నారా? దీనిపై పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాసిస్ తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చాక ఓన్లీ పరిపాలనపైనే దృష్టి పెట్టాం. కానీ పార్టీని బలోపేతం చేసుకోవడంలో అలసత్వం వహించామని బీఆర్ఎస్ ముఖ్య నేతలే బహిరంగంగా చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుని ఉంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసేదే కాదన్న అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఆ తప్పు మళ్లీ జరగకుండా ఈసారి పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేర్చే విధంగా పార్టీ నిర్మాణంపై ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. 2024 డిసెంబర్ వరకు పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ అధినేత నేతలకు సూచన చేశారట. సంస్థాగత నిర్మాణంలో మొదటి నుంచి పార్టీకి వెన్నంటి ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూనే పార్టీలో యాక్టివ్గా ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తగిన అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి అధికారంలోకి రాగానే తగిన అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. గతంలో పట్టించుకోలేదు కాబట్టే అలా జరగకుండా నేరుగా అధిష్టానం నుంచే కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కీలక నేతలెవరినీ కలవలేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆ అపవాదును తొలగించి కార్యకర్తలకు అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. కార్యకర్తలను కలవడం, వారితో మాట్లాడటం, సమస్య ఉంటే అడగటం, పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ఉంది, ఏ నాయకుడు లోకల్ గా ఉంటూ చేస్తున్నాడు అనే ఫీడ్ బ్యాక్ ని నేరుగా తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో నకిలీ డబుల్ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అనుకూల ఓట్లను బీజేపీ తొలగిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు క్యాడర్ ని కారు పార్టీ అలర్ట్ చేసింది. ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా సూచనలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ తరగతులు ఇవ్వడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 70 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్ నగరంలో ప్రతి నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనగా మిగతా జిల్లాల్లో హరీష్ రావు, ఉమ్మడి జిల్లాల వారీగా మాజీ మంత్రులు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ఉంటూ వారికి భరోసా ఇవ్వటం ద్వారానే పార్టీ బలోపేతమవుతుందని పదే పదే పార్టీ సీనియర్లు సూచించడంతో నేతలు ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. పార్టీ కార్యకర్తలు ఎవరొచ్చినా కలిసే విధంగా తెలంగాణ భవన్లోనే వారానికి 4 రోజుల పాటు అందుబాటులో ఉంటానని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారట. వచ్చే వారం నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్లోనే ఉంటూ ఏ నియోజకవర్గం నుంచి ఏ కార్యకర్త వచ్చినా కూడా కలవనున్నారట. అదేవిధంగా తెలంగాణ భవన్లోనే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి స్థానిక అంశాల ప్రాధాన్యత మేరకు ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై నిత్యం ఫోకస్ పెట్టనున్నారట. అందరికీ అందుబాటులో ఉండటం ద్వారా పార్టీ కార్యకర్తల్లో పాజిటివ్ ఒపీనియన్ వస్తుందని భావిస్తున్నారట. కార్యకర్తలే మాకు దేవుళ్లు, మీకోసం మేము, మా కోసం మీరు అనే సంకేతాలు తీసుకువెళ్లనున్నారట.